నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. జై భీమ్రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రి కోటయ్య మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పూర్తిగా విఫలమయ్యారన్నారు. బాపట్ల ఏరియా వైద్యశాలకి రావాల్సిన క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ చీరాల తరలిపోవడం బాపట్ల ఎమ్మెల్యే గారి యొక్క వైఫల్యమని పర్రి కోటయ్య అన్నారు. అదేవిధంగా బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న మెడికల్ కళాశాల ఉన్న దగ్గరే క్రిటికల్ బ్లాక్ యూనిట్ తేవటంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొచ్చెర్ల వినయరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్రే కోటయ్య. నేను జై భీమ్రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుల్ని. మరి ఈరోజు విషయం ఏమిటంటే బాపట్ల జిల్లా ప్రజలకు అలాగే బాపట్ల నియోజకవర్గ ప్రజలకు బాపట్ల శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వర్మరాజు గారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో నేను కోన రఘుపతి కంటే ఎక్కువ పనులు చేసి హాస్పిటల్ను పూర్తి చేసి నేను మంచి వైద్యం అందిస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే బాపట్ల నరేంద్ర వర్మరాజు గారు ఎమ్మెల్యే గారు ప్రతిసారి టూరిజం గురించే మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ నిలిచిపోయినటువంటి మెడికల్ కాలేజీ గురించి ఒక్క మాట కూడా అసెంబ్లీలో ఎత్తపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి హాస్పిటల్స్ను క్రిటికల్ కేర్ బ్లాక్ అనే హాస్పిటల్ పక్క నియోజకవర్గాలు ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ చోద్యం చూడటం చాలా బాధాకరం. ఇప్పటికైనా మరి ఈ బాపట్ల శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వర్మరాజు గారు మీ ఆత్మను పరిశీలించుకొని బాపట్ల జిల్లా ప్రజలకు మరి మంచి వైద్యం అందించే విధంగా మరి 543 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి 15% పూర్తి చేసినప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మరి ఒక్క పని కూడా చేయకుండా అది ఆపేయటం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా నరేంద్ర వర్మ గారు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మరి మన రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మరి చర్చించి ఈ మెడికల్ కాలేజీ మరి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జై భీమ్రావ్ బాధపడిన కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.